హలో ఏమే బాలాజీ ఏమ్మా నిన్న చెప్పినది ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ ప్రాబ్లం అర్థమైందా అది? సో ఎవ్రీ ఇయర్ మనం అక్కడ ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్ కి ఎవ్రీ ఇయర్ 10,000 క్రెడిట్ చేస్తూ వచ్చాము. సో యాక్చువల్ రిపేర్స్ అవి డెబిట్ చేస్తూ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ క్యారీ డౌన్ మళ్ళీ బ్రాడ్ డౌన్ రాసుకొని మళ్ళీ అక్కడ 10,000 ఆ ఇయర్ లో వచ్చినటువంటి సంబంధించినటువంటి ఆ ఇయర్ లో యాక్చువల్ రిపేర్స్ డెబిట్ చేస్తూ మళ్ళీ ఆ ఇయర్ 10,000 ఇంతకు ముందు మనం ఏర్పాటు చేసినటువంటి మొత్తము ఈ యాక్చువల్ రిపేర్స్ పోను మళ్ళీ ఎంతైతే బ్యాలెన్స్ మిగులుతుందో ఆ బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అలా 3 years వేసాం. మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో మనకు ఎంత ఏర్పడ్డాయి చూడండి. అది అర్థమైందా? ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్ అనేది సేమ్ మనకి ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ లాగానే ఉంటుంది. కానీ అక్కడ మిగిలితే ఆ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ పోను మనం అక్కడ క్రెడిట్ చేసేస్తున్నాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓవర్కుంటే. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, వాళ్ళు రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్ లో అకౌంట్ ని బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ కింద చూపిస్తారు. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ కింద చూపిస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మనకు యాక్చువల్ రిపేర్స్ పోను రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అని రాసుకుంటూ వచ్చాం. కాబట్టి మొదటి సంవత్సరము మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి 10,000 ఎవ్రీ ఇయర్ 10,000 అని చెప్పాడు కాబట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10,000. ఫస్ట్ ఇయర్ లో మనకు యాక్చువల్ రిపేర్స్ వచ్చినాయి కాబట్టి టు బ్యాంక్ 1,000 రాసాం, రిమైనింగ్ 9,000 మిగులుతుంది. సో కాబట్టి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 9,000. అలాగే ఆ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి 9,000 ప్లస్ అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10,000 మొత్తం 19,000 క్రెడిట్స్ లో ఉంటే మనకి ఇక్కడ టు బ్యాంక్ మళ్ళీ సెకండ్ ఇయర్ లో యాక్చువల్ రిపేర్స్ 2,300 రిమైనింగ్ మనకు 19,000 లో 2,300 పోతే రిమైనింగ్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 16,700 ఉంది. ఈ 16,000 బై 700 ని థర్డ్ ఇయర్ కి తీసుకొచ్చుకుంటే బై బ్యాలెన్స్ బ్రౌడ్ డౌన్ 16,700 మళ్ళీ అక్కడ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10,000 మళ్ళీ థర్డ్ ఇయర్ లో 3,700 పోయింది. కాబట్టి మనకు రిపేర్స్ అండ్ రెన్యువల్స్ కింద మనం టు బ్యాంక్ 3,700 మనకు టోటల్ 26,700 అంటే మన బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి 16,700 మళ్ళీ ఈ ఇయర్ ఏర్పాటు చేసినటువంటిది బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10,000 మొత్తం 26,700 లో మనకు 3,700 డెబిట్ సైడ్ టు బ్యాంక్ రిపేర్స్ అని బ్రాకెట్ లో పెట్టుకుంటే రిమైనింగ్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 23,000. అది నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ కి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 23,000. ఇది మనము ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్ ప్రిపేర్ చేసినటువంటి విధానం. ఓకేనా? ఓకే సార్. హలో రైట్. పోతే మనము ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వేసాం. మామూలు ఏమేమి వేసాము మళ్ళొకసారి చూడండి. బ్యాడ్ డేట్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్, అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, రిసీవ్డ్ డిస్కౌంట్ అకౌంట్, అలాగే డిస్కౌంట్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ అన్ని వేసాం. ఓట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అలాగే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ కూడా వేసాము. అవన్నీ మీరు వేసి ప్రాక్టీస్ చేస్తుంటే తర్వాత ఇప్పుడు మనకు అసలు ఇప్పుడు మనము ప్రొవిజన్స్ అంటే ఏందో చెప్పాం. ప్రొవిజన్స్ అంటే అది మనకు తెలిసినటువంటి లయబిలిటీ అయినప్పటికీ మొత్తం ఎంతో తెలియదు కాబట్టి ముందుగా రాబోయేటువంటి
రాని బాకీల కోసమో లేకపోతే రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు కోసమో మనం ముందుగా ఏర్పాటు చేసుకునేటువంటి లాభ నష్టాల ఖాతాకు ఛార్జ్ చేసేటువంటి మొత్తాన్ని మనము ప్రొవిజన్స్ అన్నాం, ఏర్పాటు అన్నాం. సో కాబట్టి ఆ మొత్తం ముందుగా మనకు ఖచ్చితంగా తెలిస్తే అది చెల్లించాలి కాబట్టి లయబిలిటీ వ్యయం అవుతుంది. ఖచ్చితంగా తెలియకుండా మనం దానికోసం అలాంటి బాధ్యతలు ఏర్పడతాయని ముందుగా లయబిలిటీస్ ఏర్పడతాయని తెలిసి ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకుంటున్నాం. కాబట్టి మనం బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, రాని బాకీలు ఏర్పడితే దానికన్నా ఎక్కువన్నా ఏర్పడాలి, తక్కువగా ఏర్పడాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు మనం చేయలేం కాబట్టి అటు ఇటు ఉంటాయి కాబట్టి మనము మిగిలితే నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ పోను మిగిలిందా తగ్గిందా, నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్కి ఎంత, ఇంకా ఇది మిగిలింది పోను ఇంకెంత లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాలి ఎంత చూసాం. సో అది ప్రొవిజన్ అంటే. కాబట్టి మనకు తెలిసినటువంటి బాధ్యత అయినప్పటికీ మొత్తం ఎంతో తెలియదు కాబట్టి అలాంటి ఆదాయ పన్ను కోసం ఏర్పాటు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెన్యువల్స్ కోసం ఏర్పాటు కావచ్చు, డౌట్ఫుల్ డేట్స్ కోసం లేదా రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు కావచ్చు. ఇలాంటి మొత్తాలు అవి మనకు తెలిసినటువంటి బాధ్యతలు, రాని బాకీలు ఏర్పడతాయని తెలుసు, ఎంత ఏర్పడతాయో తెలియదు. అలాగే డిస్కౌంట్ అనుమతిస్తామని తెలుసు, కానీ ఎంతో ఖచ్చితంగా ఎంత అనుమతించాలి అనేది నిర్ణీత సంవత్సరం మనకు నా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో మనకు తెలుస్తుంది. సో అలా అందుకోసం అలాంటి బాధ్యతలు ఏర్పడినప్పుడు మనము వాటిని ఎదుర్కొనడం కోసము లాభ నష్టాల ఖాతాకు ముందుగా ఛార్జ్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి అవి ప్రొవిజన్స్. కాబట్టి ఇది ఊరికే కంపెనీలు చేసుకో, దీనికి ఇలాంటి దానికి ఆదాయ పన్ను చట్టం వాళ్ళు, కంపెనీలు చట్టము రెండు అనుమతించడం జరుగుతుంది. ఇలాంటి భవిష్యత్తులో ఏర్పడేటువంటి ఇలాంటి ఈ బాధ్యతల కోసం ముందుగా వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టుకోవచ్చు అనేది మన కంపెనీల చట్టంలోనూ ఉంది. ఆదాయ పన్ను చట్టం వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది కాబట్టి కంపెనీలు ఈ విధంగా ప్రొవిజన్స్ ఏర్పాటు చేసి పెట్టుకుంటాయి. ఇది ప్రొవిజన్స్. అందులో మనము ఏమేమి చెప్పుకున్నాం, రాని బాకీలు ఖాతా, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా, అనుమతించిన డిస్కౌంట్ ఖాతా, రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు ఖాతా, ఇలాంటి ఖాతాలన్నీ వేసాం. సో పోతే మనం నెక్స్ట్ టాపిక్ రిజర్వ్స్. ఏంటి రిజర్వ్స్ కి అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ ఏర్పాట్లు అంటే ఏందో చెప్పాం, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వేసాం. మనకు రిజర్వ్స్ లో ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు, ఇది థియరీనే ఓన్లీ జస్ట్. కాబట్టి మెయిన్ అసలు అలాగే ప్రొవిజన్స్ అంటే తెలుసుకున్నాం. రిజర్వ్స్ అంటే ఏంది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్? ఏం బాలాజీ, ఏంది రిజర్వులు అంటే ఏంటి? హలో బాలాజీ, హిందూ ఉన్న వాళ్ళు రెస్పాండ్ కావాలి. ఏంది రిజర్వులు? రిజర్వ్స్ అనేది క్రెడిటార్స్ మీద ఏర్పాటు చేస్తారు సార్. క్రెడిటార్స్ అంటే మనకు అప్పించిన వాళ్ళు మనకి తొందరగా అమౌంట్ ఇచ్చేయాలని రిజర్వ్ సార్. ఇంకా తప్పు. రిజర్వ్ అంటే ప్రాఫిట్స్ మీద, ఎవరి మీద? ఆయన ఏందో రుణదాతల మీద ఏర్పాటు చేసేది, రుణగ్రస్తుల మీద ఏర్పాటు చేసేది ప్రొవిజన్స్ అన్నాం కాబట్టి రుణదాతల మీద ఏర్పాటు చేసేది రిజర్వ్ అంటావా? ఏమియా యో బాలాజీ, నువ్వేంది మరి చెప్పేది? అఫియా చెప్పు. ప్రాఫిట్స్ అవైలబుల్ లో ఉంటే అప్పుడు రిజర్వ్స్ చేస్తారు సార్. సో మనకు వచ్చినటువంటి లాభాలు ఆదాయాలు నుంచి భవిష్యత్తులో ఏర్పడేటువంటి నష్టాలను ఎదుర్కొనడం కోసం లాభాలు ఏర్పడిన తర్వాత ఆ లాభాల నుంచి మళ్లించేటువంటి మొత్తాల్ని మనం రిజర్వులు అంటాం. అది రిజర్వ్ అంటే. మనం ఇంతకుముందు చెప్పినట్టు రిజర్వ్ అని రుణదాతల మీద ఏర్పాటు చేసినాము కదా, అందుకని అట్ట ఆలోచన చెప్పినట్టుకుంది బాలాజీ. ఫ్యూచర్ లాసెస్ కోసం సేఫ్ గార్డ్ లాగా యూస్ చేస్తారు సార్ రిజర్వ్స్.
కాబట్టి ఫ్యూచర్ చెప్పేది లాసెస్ కోసం భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి అనేకమైనటువంటి నష్టాలను ఎదుర్కొనడం కోసం. కానీ ప్రొవిజన్స్ ఒక నిర్దిష్టమైనటువంటి ధ్యేయం కోసం ఏర్పాటు చేసేటువంటి ప్రొవిజన్స్ అవి లాభ నష్టాల ఖాతాకు ఛార్జ్ చేస్తున్నాం, అంటే డెబిట్ చేస్తున్నాం. అంటే వీటి వల్ల నికర లాభం తగ్గిపోతుంది. దేనివల్ల? ప్రొవిజన్స్ వల్ల. ప్రొవిజన్స్ డెబిట్ చేస్తున్నాం, అవునా కదా? కానీ రిజర్వ్స్ ఎప్పుడే అంటే మనకు లాభాలు ఆదాయాలు తెలిసిన తర్వాత అది వాటాదారులకు పంచబోయేటువంటి లాభాలు తగ్గిపోయడానికి కారణమవుతుంది. వాళ్ళు వాటాదారులు మొత్తం వచ్చినటువంటి లాభాలు వాటాదారులకు పంచకుండా దాంట్లో తగ్గించి మనం దీన్ని అప్రోప్రియేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపిస్తాం. లాభ నష్టాల వినియోగత ఖాతాలు ఇవి చూపిస్తాం. కాబట్టి రిజర్వులు వేరు, ఏర్పాట్లు వేరు, ప్రొవిజన్స్ వేరు, రిజర్వ్స్ వేరు. ప్రొవిజన్స్ అనేటివి ముందుగా మనము తెలిసినటువంటి బాధ్యత అయినప్పటికీ ఆ మొత్తం ఎంతో తెలియదు కాబట్టి లాభ నష్టాల ఖాతాకు ఛార్జ్ చేసేటువంటి మొత్తము మనం ప్రొవిజన్స్ అయితే, మనకు లాభాలు ఆదాయాలు వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి అది తెలిసిన బాధ్యత అయినా తెలియని బాధ్యత అయినా ఎలాంటి నష్టాలైనా ఎదుర్కొనడం కోసము మనము ఆ లాభాలు ఆదాయాల నుంచి పక్కకు మళ్లించేటువంటి మొత్తాలను, అంటే పక్కకు అంటే వాళ్ళు వాటాదారులకు పంచిపెట్టకుండా, పంచితే వాళ్ళకి డివిడెండ్ కింద పంచిపెట్టేయాలి. అలా పంచకుండా దీన్ని రిజర్వ్ లో ఉంచితే భవిష్యత్తులో ఏదైనా అవసరాలు. కాబట్టి రిజర్వులు అనేటివి భవిష్యత్తులో రాబోయేటువంటి ఏ నష్టాలనైనా ఎదుర్కొనడం కోసం వాడుకోవచ్చు. మనం ముందే చెప్పాం, ప్రొవిజన్స్ అనేటివి పేర్లోనే ఉంది. సంశయాత్మక ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. సో కాబట్టి అక్కడ స్పెసిఫిక్ గా చెప్తున్నాము ఆబ్జెక్ట్ ఏంటి, అక్కడ ఉద్దేశం ఏంటి, దేనికోసం ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తున్నాము. రాని బాకీ కోసం ఏర్పాటు అంటున్నాం, రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు అంటున్నాం. అక్కడ ఏంటి అనేది పేరు మనం నిర్దిష్టంగా దేనికి ఏర్పాటు చేస్తున్నాం అనేది క్లియర్ గా చెప్తున్నాం. అవి ఏర్పాట్లు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ధ్యేయం కోసం ఏర్పాటు చేసేటువంటివి. ఓట్లని ఆ నిర్దిష్టమైనటువంటి ధ్యేయ సాధన కోసమే ఉపయోగించాలి. అంటే ఆ నిర్దిష్టమైనటువంటి రాని బాకీలు ఏర్పాటు అన్నాము, దాన్ని రాని బాకీలు ఏర్పడితే దాంట్లో నుంచి తీసేయాలి. రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు అంటున్నాము, డిస్కౌంట్ అనుమతిస్తే దాంట్లో నుంచి తీసేయాలి, అవునా? కానీ రిజర్వులు అలా కాదు, లాభాల నుంచి మళ్లించినటువంటి రిజర్వులు. కాబట్టి ఇవి మనకు భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ఎలాంటి ఉడదూడ్పుల్ని, అంటే నష్టాలు, భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి నష్టాలు, ఏ నష్టాలనైనా ఏ బాధ్యతలైనా ఎదుర్కొనడానికి రిజర్వులు ఏర్పాటు చేస్తాము. ఇవి లాభాల్లో నుంచి మళ్లిస్తాం రిజర్వులు, ఆదాయాల్లో నుంచి మళ్లించినటువంటి రిజర్వులు. సో కాబట్టి ఇక్కడ దేనికి ఉపయోగిస్తాం చూడండి, ఆబ్జెక్ట్ చూసాం. ఇవి ఏం ఆబ్జెక్ట్ తో ప్రొవిజన్స్, డిఫరెన్సెస్ చూడండి. ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూస్తే మనం ఇక్కడ రెండింటి మధ్య ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, ఇవి ఒక ప్రత్యేక నిర్దిష్ట ధ్యేయం కోసం ఏర్పాటు చేయబడినటువంటివి ప్రొవిజన్స్. రిజర్వ్స్ భవిష్యత్తులో ఏర్పడేటువంటి అనేకమైనటువంటి నష్టాలను ఎదుర్కొనడం కోసం ఏర్పాటు చేసేటువంటి మళ్లించేటువంటి మొత్తాలు రిజర్వ్. సో కాబట్టి రిజర్వ్ని దేనికి ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలి? భవిష్యత్తులో ఏదైనా నష్టాలు వస్తే ఉపయోగిస్తాం. ప్రొవిజన్స్ ఏ ధ్యేయం కోసమైతే ఏర్పాటు చేశామో ఆ ధ్యేయం కోసమే వాటిని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? హలో సార్. సో కాబట్టి నువ్వు రుణదాతలపై డిస్కౌంట్ ఏర్పాటు చేస్తే రిజర్వ్ అన్నారు, రుణగ్రస్తులపై ఏర్పాటు చేస్తే ప్రొవిజన్స్ అన్నారు. అది కాదు అక్కడ మీనింగ్. ఎన్నిసార్లు చెప్పలేదు,
లాభ నష్టాల ఖాతాకు ముందుగా ఛార్జ్ చేసుకునేటువంటి మొత్తాన్ని మనం ప్రొవిజన్స్ అంటాము. అంటే అది తెలిసిన బాధ్యత అయినప్పటికీ మొత్తం ఎంతో తెలియదు, తెలిస్తే దాన్ని లైబిలిటీ అంటాము, ఏర్పాటు అనం కదా. సో అన్ని చెప్పాం. సో కాబట్టి మనకు లాభాలు ఏర్పడ్డ తర్వాత లాభాలు లేదా ఆదాయాల నుంచి మొత్తం పంచుకొని భాగాస్తులకు పెంచకుండా భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో ఏర్పడేటువంటి మూలధన అవసరాలు కావచ్చు, లేదా ఏదైనా ఏ ఇతర బాధ్యతలైనా రావచ్చు, నష్టాలు రావచ్చు, వాటిని ఎదుర్కొనే దానికోసము మనకు వచ్చినటువంటి ఆ లాభాలు అనేటివి సంస్థకు అని చెప్పినట్టు సేఫ్ గార్డ్స్, రిజర్వులు మెయింటైన్ చేసేటువంటి సంస్థలుకి మంచి ఆర్థికంగా మంచి పరిపుష్టి కలిగి ఉంటాయి. కాబట్టి రిజర్వుల్లో లాభాలు పంచుకోకుండా ఉండుచున్నారంటే వాళ్ళకి ఏదైనా నష్టాలు వచ్చినాయి భవిష్యత్తులో ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆ సంవత్సరం లాభాలు రాలేదు, ఈ రిజర్వ్ లో నుంచి వాళ్ళకి వాటాదారులకి డివిడెండ్ ప్రకటించవచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ రిజర్వ్లకి ఉద్దేశం చెప్పాం, పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రత్యేక ధ్యేయం కోసం ఏర్పాటు చేసేటువంటివి ఏర్పాట్లు అంటాము. భావిత నష్టాలను ఎదుర్కొనడం కోసం సృష్టించేటువంటివి రిజర్వులు అంటాము. అలాగే ఉపయోగం చూడండి, రెండింటి ఉపయోగం వేరు. దీన్ని దేనికి యూజ్ చేయాలి? ఉపయోగం అంటే యూజ్, దేనికి వాడాలి? ఏర్పాట్లని దేనికోసం అయితే పేరులో పెట్టుకున్నాం దానికోసమే వాడాలి. రిజర్వులు అలా కాదు కదా. రిజర్వులు ఏం చేయొచ్చు? భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ఏ నష్టాలు బాధ్యతలను కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రొవిజన్స్ ఎలా సృష్టిస్తున్నాము, రిజర్వులు ఎలా సృష్టిస్తున్నాము? ప్రొవిజన్స్ అనేటివి ఎలా సృష్టిస్తున్నాము అంటే ఒకసారి చూడండి. మనం లాభాలు లేకపోయినా ప్రొవిజన్స్ ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే నికర లాభం ముందు రాకముందే, కనుక్కోకముందే మనం ప్రొవిజన్స్ కి నీ లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేస్తుంటాం. అంటే లాభాలతో నష్టాలతో సంబంధం లేకుండా ప్రొవిజన్స్ మళ్లించవచ్చు. కానీ రిజర్వ్ను సృష్టించాలంటే లాభాలు ఉండాలి, మిగులు ఉండాలి, ఆదాయం ఇవి మిగిలిన తర్వాతనే వాడు రిజర్వులకు మళ్లించుకోగలడు. నష్టం వస్తే రిజర్వ్లో పెట్టగలడా? కానీ నష్టం వచ్చినప్పుడు కూడా ప్రొవిజన్స్ ని డెబిట్ చేయొచ్చు. నెక్స్ట్ సృష్టి, దాన్ని క్రియేటివిటీ ఎలా సృష్టిస్తామనేది. నెక్స్ట్ అవసరం. సో అంటే మనం ఇక్కడ నికర లాభాన్ని కనుక్కోవడానికి ఏర్పాట్లన్నీ లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేస్తాం. తప్పకుండా లాభ నష్టాల ఖాతాకి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని డెబిట్ చేసిన తర్వాత నికర లాభం కనుక్కుంటాం. అది అవసరం. ఇవన్నీ తీసేసిన తర్వాత నికర లాభం కనుక్కోవాలి. కాబట్టి ముందు ఇవి డెబిట్ చేయాలి. అలాగే నికర లాభం కనుక్కున్న తర్వాత రిజర్వులు ఏర్పాటు చేస్తారు. నికర లాభం కనుక్కున్న తర్వాత అంటే ప్రొవిజన్స్ ఏర్పాటు చేయాలి అంటే మనము నికర లాభాన్ని కనుక్కోవాలి అంటే ఫస్ట్ ప్రొవిజన్స్ లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేసిన తర్వాత అయిపోను నికర లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కనుక్కోండి. ఫస్ట్ ఈ డెబిట్ చేయాలి. కానీ నికర లాభం వచ్చిన తర్వాత రిజర్వులు ఏర్పాటు చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, నికర లాభం వచ్చిన తర్వాత రిజర్వులకు మళ్లించడం జరుగుతుంది. అవునా కదా? రైట్. అలాగే ఈ ఏర్పాట్లు అనేది లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాము. అలాగే రిజర్వులు అనేది ఈ లాభ నష్టాల వినియోగిత ఖాతాకి, అప్రోప్రియేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేస్తాం. అంటే నీకు వచ్చినటువంటి లాభాల్ని ఎలా వినియోగించుకున్నావు, ఎలా వాడుకున్నావు అనే దాన్ని లాభ నష్టాల వినియోగిత ఖాతా అంటాము. అప్రోప్రియేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
కాబట్టి అక్కడ చూపిస్తాము రిజర్వ్ని, కానీ ఏర్పాటుని లాభ నష్టాల ఖాతాకి డెబిట్ సైడ్ చూపిస్తాము. అవునా కాదా? అలాగే ఆస్తి అప్పుల పట్టీలో ఏర్పాట్లు దేనికోసమైతే ఏర్పాటు చేశారో మనం ఇప్పుడు ఆ పేరుతో ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల కింద చూపిస్తాం. మనం చెప్పాం మనకు ఇప్పుడు రిజర్వ్ ఫర్ ఆర్ఆర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ వాడు యాక్చువల్ రిపేర్స్ పోను రిమైనింగ్ దాన్ని లైబిలిటీస్ కింద చూపిస్తాడు మిగిలితే, అంతే కదా. ఎవ్రీ ఇయర్ ఎక్కడ చూపిస్తామన్నాడు? ప్రతి సంవత్సరం 10,000 ఏర్పాటు చేసుకుంటూ వస్తే ఆ సంబంధిత అంశాలను తీసివేసి మిగిలితే చూపిస్తాడు. కాబట్టి ఈ దేనికోసమైతే ఏర్పాటు చేశాడో సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు అన్నాం, రాని బాకీలు ఏర్పడినప్పుడు తీసేస్తాం దాంట్లో నుంచి. కానీ రిజర్వులు అయితే ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపుతారు. రిజర్వులు ఎక్కడ చూపుతారు? ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపిస్తారు. సో ఇలాగా నెక్స్ట్ ఏర్పాట్లని లాభాలుగా పంచకూడదు. వాటాదారులకి అవి లాభాలు కాదు కదా. కాబట్టి ఏర్పాట్లో నుంచి కంపెనీదారులకి అవి లాభాలు అని పంచకూడదు. కానీ రిజర్వ్ అనేటివి వాటాదారులకు వచ్చినటువంటి లాభమే కనుక దాన్ని లాభాలుగా పంచవచ్చు. అర్థమవుతుందా? ఏర్పాట్లని ఏం చేయకూడదు? లాభాలుగా వాటాదారులకి పంచకూడదు. రిజర్వులు అంటే వాళ్ళు లాభాలే పక్కన పెట్టారు, భవిష్యత్తుకి ఏమైనా వస్తుందేమో అవసరానికి. మనం ఎలాగ సేవింగ్స్ చేసుకుంటామో వ్యాపార సంస్థలు కూడా అలా సేవింగ్స్ భవిష్యత్తు అవసరాల కోసం చేసుకుంటాయి, సేఫ్ గార్డ్. ఓకేనా? సో కాబట్టి అవి వాళ్ళ లాభాల నుంచి మళ్లించినటువంటివే కాబట్టి వాటిని లాభాలు చెల్లించవచ్చు. కొంతకాలం చూసి ఎలాంటి భవిష్యత్తు అవసరాలు ఏర్పడలేదు అనుకున్నప్పుడు వాటిని వాటాదారులకి లాభాలకు పంచిపెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళ లాభాలే కదా అవి. కానీ ఏర్పాట్లు అలా చేయకూడదు. అయితే ఇంకొకటి ఏంది ట్విస్ట్ ఉండేదంటే ఏర్పాట్ల నుంచి డివిడెండ్ ప్రకటించవచ్చు. ఏర్పాట్ల నుంచి డివిడెండ్ ప్రకటించవచ్చు. ఏదైనా వాటాదారులని డివిడెండ్ గా ప్రకటించడానికి మనము ఏర్పాట్లను వాడుకోవచ్చు. అలాగే రిజర్వుల నుంచి డివిడెండ్లు ప్రకటించకూడదు. లాభాలుగా ప్రకటించవచ్చు కానీ డివిడెండ్ గా ప్రకటించకూడదు. సో ఈ కన్ఫ్యూజన్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏర్పాట్ల నుంచి లాభాలు అని పంచకూడదు, కానీ డివిడెండ్ ప్రకటించవచ్చు. రిజర్వులు వాటాదారులు కాబట్టి లాభాల కింద పంచేయచ్చు, కానీ డివిడెండ్ ప్రకటించకూడదు. డివిడెండ్లు ప్రకటించకూడదు. ఓకేనా? అలాగే మనకు ఏర్పాటులో ఉండేటువంటి మొత్తాన్ని రిజర్వులకు బదిలీ చేయకూడదు. రిజర్వుల్లో ఉండేటువంటి మొత్తము మనము అవసరమైతే కొంత మొత్తాన్ని ఏర్పాట్లకి బదిలీ చేయొచ్చు. ఏర్పాటులో ఉండేటువంటి మొత్తము రిజర్వ్ బదిలీ చేయకూడదు. రిజర్వ్ లో ఉండే మొత్తము కొంత అవసరమైతే ఏర్పాట్లకి మళ్లించవచ్చు. సో ఇలాగా ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అలాగే డివిడెండ్ ప్రకటించకూడదు అని చెప్పాము. అలాగే నికర లాభంపై ప్రభావం, ప్రొవిజన్స్ ఏర్పాటు చేయడం వల్ల నికర లాభం తగ్గిపోతుంది, అవునా? అలాగే రిజర్వుల వల్ల ఏమైపోతుంది? వాటాదారులకి లేదా ఇది పంపిణీ చేయదగినటువంటి లాభాలు తగ్గిపోతాయి. రిజర్వులకు మళ్ళిస్తే వాటాదారులకు అందబోయేటువంటి అంటే పంపిణీ చేయబోయేటువంటి లాభాలు తగ్గిపోతాయి రిజర్వులో పెడితే. ప్రొవిజన్స్ వల్ల నికర లాభం తగ్గిపోతుంది. ఎందుకంటే లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేసిన తర్వాత ఈ చేసిన తర్వాత కదా నికర లాభం కనుక్కుంటాం. కాబట్టి ప్రొవిజన్స్ వల్ల నికర లాభం తగ్గిపోతుంది. సో ఇది రిజర్వ్స్ అంటే మనము భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి తెలిసిన బాధ్యత అయినా తెలియని బాధ్యత అయినా
మనము ఎదుర్కొనడం కోసం, అలాంటి ఒడిదుడుకులు ఏర్పడేటువంటి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ పొజిషన్ దెబ్బతినకుండా ఉండడం కోసము ఆదాయాలు, లాభాల నుంచి మళ్ళించేటువంటి మొత్తాలను రిజర్వులు అని ఓకేనా అంటాం. సో కాబట్టి ఇక్కడ మనము ఈ రెండింటి మధ్య తేడాలు కూడా, ప్రొవిజన్స్ రిజర్వ్స్ మధ్య అనేక తేడాలు చెప్పుకోవడం జరిగింది. అలాగే మనము పోతే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిజర్వ్స్. రిజర్వ్లో రకాలు. రిజర్వులు మనకు 6 రకాలైనటువంటి రిజర్వులు ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి రిజర్వులు ఉన్నాయి? ఏం బాలాజీ, ఏంటి 6 రకాల రిజర్వులు? ఏంటి ఆ 6 రకాల రిజర్వులు? ఫస్ట్ వన్ క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వులు అంటాం. మూలధన రిజర్వులు అంటే మూలధన స్వభావం ఉన్న ఆస్తుల నుండి వచ్చినటువంటి లాభాల నుంచి మళ్ళించినట్టు కనుక అది మూలధన రిజర్వ్ అంటాం. మూలధన స్వభావం నుండి ఇటువంటి ఆస్తుల అమ్మకం ద్వారా కానీ, లేదా అంటే స్థిరాస్తులు కొనుగోలు చేసాము, లాభం వచ్చింది, వాటాలు జారీ చేసాము, ప్రీమియము లాభము కంపెనీకి వసూలైతే, ఇలాంటి మొత్తాల నుంచి మళ్ళించేటువంటి రిజర్వ్ని మనము మూలధన రిజర్వులు, క్యాపిటల్ రిజర్వ్స్ అంటాం. అంటే మూలధన స్వభావం ఉన్నటువంటి ఆస్తులు ద్వారా లేదా లాభాల ద్వారా మళ్ళించినటువంటి రిజర్వులు కాబట్టి ఇవి మూలధన రిజర్వులు, క్యాపిటల్ రిజర్వ్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆస్తిని మనం ఎప్పుడో 1,00,000 రూపాయలకో 10 లక్షలకో కొనుగోలు చేసాం 2000 సంవత్సరంలో. ఇప్పుడు ఆ ఆస్తి విలువ 1 కోటి రూపాయలు పోయిందయ్యా. అది మూలధన లాభం కదా, వ్యాపార లాభం. అది వ్యాపార లాభం అంటే కొనుగోళ్లు, ఆపరేటింగ్ యాక్టివిటీ కాదు కదా. వ్యాపార సంస్థలు కొనుగోళ్లు, అమ్మకాలు ఈ క్రమంలో చేస్తే అది ఆపరేటింగ్ ఇన్కమ్ అవుతుంది. ఇది నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కదా క్యాపిటల్ గెయిన్ అనేది, అవునా కదా? అలాంటి మూలధన స్వభావం ఉన్నటువంటి లాభాల నుంచి కనుక మళ్ళిస్తే ఆ రిజర్వుల్ని మనం క్యాపిటల్ రిజర్వ్స్ అంటాం, మూలధన రిజర్వులు. సో కాబట్టి ఈ మూలధన రిజర్వుల నుంచి కంపెనీ వాటాదారులకి డివిడెండ్లు ప్రకటించకూడదు. ఇవి ఎందుకు వాడాలి అనేది కంపెనీల చట్టము సెక్షన్ 78లో సెక్యూరిటీల ప్రీమియం దేనికి వాడాలి, ఈ మూలధన లాభాలు దేనికి వాడాలి అనేది ఆడ స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి ఏదైనా మూలధన నష్టాలు వస్తే వాటి కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే వాటాలను డిస్కౌంట్ కి జారీ చేశారు, లేదా డెబెంచర్లు, ఆధిక్యపు వాటాలు ప్రీమియంకి విమోచనం చేశారు. అంటే తిరిగి వాటాదారుకి వాళ్ళ సొమ్ము ప్రీమియంతో తిరిగి చెల్లించేశారు. అప్పుడు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని మూలధన నష్టాల నుంచి, లాభాల నుంచి తగ్గించుకోవచ్చు తప్ప ఇది వ్యాపార లాభంగా పరిగణించి ఇది వాటాదారులకి డివిడెండ్ గా ప్రకటించకూడదు. అర్థమవుతుందా ఏం చెప్పాననేది? మూలధన రిజర్వ్ అంటే ఏం చెప్పాము? మూలధన స్వభావం ఉన్నటువంటి లాభాల నుంచి మళ్ళించేటువంటి రిజర్వుల్ని, మొత్తాల నుంచి మళ్ళించేటువంటి ఆ రిజర్వుల్ని మూలధన రిజర్వులు అంటాము. మూలధన స్వభావం ఉన్నటువంటి లాభాలు అంటే ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్, యంత్రం కొనుగోలు వల్ల నష్టము, లాభము వచ్చింది, ఆ లాభం నుంచి మళ్ళించావు రిజర్వ్ కి. వాటాలు జారీ చేయడం వల్ల ప్రీమియం కు జారీ చేస్తే నువ్వు సెక్యూరిటీల ప్రీమియం వస్తుంది, ఆ సెక్యూరిటీల ప్రీమియం ఖాతాకి మళ్ళిస్తాము. లేదా ఒక ఆస్తి కొనుగోలు చేసావు ఎప్పుడో 10 సంవత్సరాల ముందు 1,00,000 రూపాయలది, ఇప్పుడు 10 లక్షలు పోయింది, 9 లక్షలు నీకు మూలధన లాభం. ఆ మూలధన లాభంలో 9 లక్షల నుంచి నువ్వు ఇప్పుడు రిజర్వ్ లో పెట్టావు అనుకోండి, అలాంటి రిజర్వుల్ని మనం ఇక్కడ మూలధన రిజర్వులు అంటాం. ఆ రిజర్వుల్ని కంపెనీ యొక్క మూలధన నష్టాలు వస్తే రద్దు చేసుకోవడానికి వాడుకోవాలి. అంటే కంపెనీ వాటాల్ని 10 రూపాయలు విలువ చేసే ముక్కు వేలు కలిగినటువంటి వారు దాన్ని 8 రూపాయలకి జారీ చేసింది అనుకోండి, డిస్కౌంట్ కి నష్టం వస్తుంది కంపెనీకి. అలాంటి టైంలో అది మూలధన నష్టం కనుక ఈ మూలధన లాభాల్లో నుంచి దానికి సర్దుబాటు చేసుకోవచ్చు, గుడ్ విల్ రద్దు చేయడానికి వాడుకోవచ్చు.
ట్రేడ్ మార్కులు, పేటెంట్లు ఇలాంటివన్నీ మూలధన నష్టాలు ఏదైనా రద్దు చేస్తే ఆ మూలధన లాభాలను వాడుకోవచ్చు. అర్థమవుతుందా? ఎవరు బాలాజీ ఎస్ సార్. వినిపిస్తుందా? సో నెక్స్ట్ Yes, వన్ sir. రెవెన్యూ రిజర్వ్స్. రెవెన్యూ రిజర్వ్స్. రెవెన్యూ రిజర్వ్స్ అంటే ఇది కంపెనీకి వచ్చేటువంటి రాబడి వసూళ్లు నుంచి, కంపెనీకి వచ్చేటువంటి రాబడి వసూళ్లు, మూలధన వసూళ్లు వేరు, క్యాపిటల్ గెయిన్స్ వేరు, రెవెన్యూ రిసిప్ట్స్ వేరు. ఓకే. సో కాబట్టి ఇలాంటి రాబడి వసూళ్ల నుంచి మళ్లించేటువంటి ఆ లాభాల నుంచి మళ్లించేటువంటి రిజర్వులకు మళ్లించేటువంటి మొత్తాన్ని మనం ఇక్కడ రెవెన్యూ రిజర్వ్స్ అంటున్నాం. సో కాబట్టి మనకు ఇందులో మళ్ళీ సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్ అంటే ఇది కంపెనీకి వచ్చేటువంటి సాధారణ లాభాల నుంచి మళ్లించినటువంటి రిజర్వ్. కాబట్టి దీన్ని కంపెనీ యొక్క ఏ అవసరాలకైనా, అంటే ఇప్పుడు కొన్ని స్పెషల్ రిజర్వ్స్ ఉంటాయి. స్పెషల్ రిజర్వ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్స్ రిడీమబుల్ ఫండ్, అంటే డిబెంచర్ విమోచనం చేయడానికి మనము రిజర్వ్ లో పెట్టచ్చు. ఆధిక్యపు వాటాల్ని విమోచనం చేయడానికి మనము రిజర్వ్ ఏర్పాటు చేయొచ్చు. అవి స్పెషల్ రిజర్వ్స్. సింకింగ్ ఫండ్ రిజర్వ్ అన్నాం. సింకింగ్ ఫండ్ రిజర్వ్ అంటే నిక్షేప నిధి, అదే తరుగుదల, ఇలాంటి వాటి కోసం మనం ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. అవి స్పెషల్ రిజర్వ్స్. స్పెషల్ గా వాటి పేరే ఉంది, ఫలానా దాని కోసం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అవి ఆ స్పెషల్ పర్పస్ వాటికి మాత్రమే వాడాలి. ఆధిక్యపు వాటాలు విమోచనం చేయడానికి రిజర్వ్ పెట్టావు, ఆధిక్యపు వాటాలు విమోచనం చేయడానికే దాన్ని వాడాలి. డిబెంచర్లు విమోచనం చేయడానికి రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేసాము, డిబెంచర్స్ రిడీమబుల్ ఫండ్ అని. డిబెంచర్స్ రిడీమబుల్ ఫండ్ లేదా ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమబుల్ ఫండ్, ఇవన్నీ స్పెషల్ రిజర్వ్స్. ఇవి ఆ స్పెషల్ పర్పస్ కోసమే మనము ఏ రిజర్వ్స్ అయితే ఏర్పాటు చేసాము, ఏ ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేసామో ఆ ఉద్దేశంతో వాడేటువంటి స్పెషల్ రిజర్వ్స్ పేర్లను ఉంది. ఇప్పటికి ఎన్ని చెప్పాము? క్యాపిటల్ రిజర్వ్స్, రెవెన్యూ రిజర్వ్స్, జనరల్ రిజర్వ్స్, అలాగే స్పెషల్ రిజర్వ్స్ అయినాయి. నెక్స్ట్ రిజర్వ్ ఫండ్. రిజర్వ్ ఫండ్ అంటే రిజర్వ్ నిధి అంటాం తెలుగులో. రిజర్వ్ నిధి, రిజర్వ్ ఫండ్ అని అంటే కంపెనీలో ఉండేటువంటి ఈ రిజర్వుల మొత్తాన్ని బయట వెలుపల కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతుంది, బయట వేరే కంపెనీలో పెట్టుబడిగా పెడుతుంది. అలాంటి మొత్తం అంటే కంపెనీలో ఉండేటువంటి ఈ రిజర్వుల్లో ఉండేటువంటి మొత్తాన్ని బయట వేరొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడిగా పెడితే దాన్ని మనము రిజర్వ్ ఫండ్ అంటాం. రిజర్వ్ ఫండ్, రిజర్వ్ నిధి అంటే కంపెనీకి నగదు అవసరమైనప్పుడు అలాంటి ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు సెక్యూరిటీస్ బయట వేరే కంపెనీలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేసి వాళ్ళు కంపెనీ యొక్క కావాల్సినటువంటి నగదును కంపెనీ యొక్క అవసరాలకి తీసుకోవడం జరుగుతుంది. ఈ లోపల రిజర్వులు ఉన్నాయి, కంపెనీలో వేస్ట్ కదా ఉంటాయి కాబట్టి అలాంటి రిజర్వ్ లో ఉండేటువంటి మొత్తాన్ని కంపెనీ వేరొక కంపెనీలో బయట వెలుపల ఉండేటువంటి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని రిజర్వ్ నిధి అంటాము. కంపెనీకి నగదు కంపెనీ అవసరాలకు అవసరమైంది అనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేసి కంపెనీకి కావాల్సినటువంటి నగదును రాబట్టుకుంటాం కంపెనీ యొక్క అవసరాలకి. సో అలాంటి దాన్ని మనము రిజర్వ్ ఫండ్ అంటాం. ఐదోది రిజర్వ్ ఫండ్, రిజర్వ్ నిధి అంటే కంపెనీ యొక్క రిజర్వ్ లో ఉండేటువంటి మొత్తాన్ని కంపెనీ వెలుపల వేరొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ గా పెట్టేటువంటి మొత్తాల్ని కంపెనీ రిజర్వ్ ఫండ్ అంటాము. కంపెనీ ఈ అవసరాలకి అవసరమైనప్పుడు వాళ్ళకి నగదు అవసరాలు లేకపోతే మరి ఏ అవసరాలకి మూలధన అవసరాలకి అవసరమైంది అనుకోండి,
వెంటనే ఆ సెక్యూరిటీలను అమ్మి వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తాలు అవసరాలు తీర్చుకోవడానికి వీలవుతుంది. అలాంటి మొత్తాన్ని రిజర్వ్ ఫండ్ అంటాం. నెక్స్ట్ సీక్రెట్ రిజర్వ్స్. సీక్రెట్ రిజర్వ్స్ అంటే రహస్య రిజర్వ్. ఏంటి అసలు రహస్య రిజర్వులు అంటే ఎలా ఏర్పాటు చేస్తారు? సీక్రెట్ రిజర్వ్స్ అనేటివి ఇవి కొన్ని ప్రజల యొక్క విశ్వాసమే వాటి యొక్క విశ్వసనీయత మీద ఆధారపడి పనిచేసేటువంటి సంస్థలు ఉంటాయి. బీమా కంపెనీలు, బ్యాంకింగ్ కంపెనీలు, ఇవి ప్రజల యొక్క విశ్వసనీయత మీద ఆధారపడే, ప్రజల యొక్క విశ్వాసము, ప్రజల యొక్క నమ్మకం ఉంటే వాటి మీద అవి బాగా అభివృద్ధి చెందగలుగుతాయి. అలాంటి సంస్థలు ఈ రహస్య రిజర్వులని మెయింటైన్ చేస్తాయి. రహస్య రిజర్వులు అంటే ఆస్తి అప్పుల పట్టీలో ప్రత్యేకంగా చూపబడినటువంటి రిజర్వులు రహస్య రిజర్వులు. అంటే మళ్ళీ ఆస్తి అప్పుల పట్టీలో చూడకుండా ఈ రహస్య రిజర్వులు ఎలా ఏర్పాటు చేస్తారు అంటే వాళ్ళు స్థిరాస్తులు ఏదన్నా ఉన్నాయనుకోండి, అలాంటి స్థిరాస్తుల మీద తరుగుదల ఎక్కువగా రద్దు చేస్తారు. 10% అంటే 25% తరుగుదలగా రద్దు చేసి చూపించేస్తారు. అంటే రిజర్వ్ లో కనబడవు లయబిలిటీ సైడ్, కానీ యాక్చువల్ డిప్రిషియేషన్ రేట్ కన్నా ఎక్కువ డిప్రిషియేషన్ వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నారు. ఎందుకోసమై అంటే ఆస్తులు తక్కువ చేసి చూపించుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో ఏదైనా కాలంలో కంపెనీకి అనుకున్నటువంటి కారణాల వల్ల బ్యాంకులకి, బీమా సంస్థలకి లాభాలు రేవనుకోండి, అప్పుడు అవి కూడా కంపెనీ యొక్క వాటాదారులకి డివిడెండ్ ప్రకటించాలి. డివిడెండ్లు ప్రకటించినట్లయితే ఒక్కసారి ప్రజల్లోకి బ్యాడ్ గా వెళ్ళింది అనుకోండి, మళ్ళీ అవి వ్యాపారాన్ని కొనసాగించడం కష్టం. అలాంటి సంస్థలు అలాంటి నష్టాలు వచ్చినప్పుడు కూడా బయట పబ్లిక్ తెలియకుండా వాళ్ళు ఇలాంటి రహస్య రిజర్వుల నుంచి డివిడెండ్లు ప్రకటిస్తారు. రహస్య రిజర్వులు అంటే మనకి ఎక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ కనబడవు, కానీ వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు, రాని బాకీల కోసం ఏర్పాటు, లేకపోతే ఇలాంటి ఇంకా ఏదైనా ఏర్పాటు చేసేటప్పుడు యాక్చువల్ డిప్రిషియేషన్ రేట్ కన్నా ఎక్కువగా ఏర్పాటు చేసి పెట్టి వాళ్ళ యొక్క లేదా స్థిరాస్తుల్ని తక్కువగా విలువ కట్టడము, అప్పుల్ని ఎక్కువగా చూపించడము, అటువంటి అప్పులు ఎక్కువగా చూపించడము, అలాంటి వాటి ద్వారా వాళ్ళు రహస్య రిజర్వులు మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రజల యొక్క విశ్వాసమే ఊపిరిగా పనిచేసేటువంటి సంస్థలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు, అవి ఈ రహస్య రిజర్వులు మెయింటైన్ చేయాలన్నటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి పబ్లిక్ లేక ఏదైనా బ్యాడ్ నేమ్ వెళ్ళిందంటే మళ్ళీ ఆ విశ్వాసాన్ని చూరగొనడం అంత ఈజీ కాదు. కాబట్టి బ్యాంకింగ్ కంపెనీలు, బీమా సంస్థలు, కొన్ని ఇలాంటి ప్రజల యొక్క విశ్వసనీయత మీద ఆధారపడి పనిచేసేటువంటి సంస్థలు రహస్య రిజర్వులను కూడా మెయింటైన్ చేసే ఉంది. ఇది మనకు రిజర్వుల యొక్క రకాలు, రిజర్వులకి ప్రొవిజన్స్ కి ఉన్నటువంటి తేడాలు, రిజర్వ్ అంటే ఏంటి, ప్రొవిజన్స్ అంటే ఏంటి, ఉన్నటువంటి మధ్య వ్యత్యాసాలు, డిస్టింక్షన్స్ బిట్వీన్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. సో అది మీకు దీనికి సంబంధించినటువంటి నోట్స్ నేను పెడతాను, సింపుల్ గా రాసి పెట్టుకోండి. మనకు ప్రాబ్లం అడిగి దీనికి మెయిన్ గా డిస్టింక్షన్స్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అడుగుతాడు. సో మనము 10 పాయింట్లు రెండింటి మధ్య డిఫరెన్సెస్ చెప్పుకోవడం జరిగింది. ఇవి ఎలా, దేనికోసం ఏర్పాటు చేస్తారు, ఆబ్జెక్ట్ ఏంటి, రిజర్వ్స్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ప్రొవిజన్స్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, రిజర్వ్స్ ఎలా సృష్టిస్తారు, ప్రొవిజన్స్ ఎలా ఏర్పాటు చేస్తారు అనేది అనేక పాయింట్లో డిఫరెన్స్ చెప్పాం. డిఫరెన్సెస్ అంటే ఏం చెప్పాం, టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ కూడా చెప్పాం. క్యాపిటల్ రిజర్వ్, రెవెన్యూ రిజర్వ్స్ అంటే ఈ సంస్థ యొక్క రెవెన్యూస్ నుంచి, రాబడి వసూళ్ల నుంచి మళ్లించేటువంటివి. మళ్ళీ వీటిలో మళ్ళీ సాధారణ రిజర్వ్ అని, జనరల్ రిజర్వ్స్. ఈ జనరల్ రిజర్వ్స్ అంటే మామూలుగా కంపెనీ యొక్క లాభాల నుంచి మళ్లించేటువంటి మొత్తాలు ఈ జనరల్ రిజర్వ్ కనుక. ఈ జనరల్ రిజర్వ్ లో ఉండేటువంటి మొత్తాన్ని ఏ కంపెనీ యొక్క ఏ అవసరాలకైనా, అంటే భవిష్యత్తులో ఏర్పడబడేటువంటి ఎలాంటి నష్టాలని, బాధ్యతల్ని ఎదుర్కొనడం కోసమైనా వాడుకోవచ్చు. అలాంటి నిరోధులు సాధారణ నిరోధులు.
జనరల్ రిజర్వ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పాము? క్యాపిటల్ రిజర్వ్, రెవెన్యూ రిజర్వ్, జనరల్ రిజర్వ్, రిజర్వ్ ఫండ్, Special సీక్రెట్ ఫండ్, స్పెషల్ రిజర్వ్స్, సీక్రెట్ రిజర్వ్స్. ఓకేనా? రిజర్వ్ ఫండ్. ఇవి రిజర్వ్ ఫండ్. రిజర్వ్ ఫండ్ అంటే కంపెనీలో రిజర్వ్ లో ఉండేటువంటి ఈ మొత్తాల్ని బయట వెలుపల వేరొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, సెక్యూరిటీస్ గా పెట్టుబడి పెడుతుంది, వేరే కంపెనీలో వాటాలు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కంపెనీకి మూలధనం అవసరం ఏర్పడింది అనుకోండి, ఇమీడియట్లీ వాటిని అమ్మేసి కంపెనీ యొక్క అవసరాల కోసం దాన్ని రాబట్టుకుంటుంది. అలాంటి వెసులుబాటు ఉండేటువంటి ఆ రిజర్వ్స్ బయట ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిని రిజర్వ్ ఫండ్ అంట. సీక్రెట్ రిజర్వ్స్. ఓకే, వీటికి సంబంధించినటువంటి థియరీ పార్ట్ మొత్తం మీరు పెడతాను, నోట్స్ నీట్ గా రాసి పెట్టుకోండి. సెకండ్ యూనిట్ ఈ రోజుతో కంప్లీట్ చేద్దాం. ఇది ఇంకేం లేదు, మనం సెకండ్ యూనిట్ లో టాపిక్స్ ఏం చెప్పుకోవడానికి. ఇంకేమన్నా మీకేమన్నా ఉండే సిలబస్ లో ఏమన్నా మిస్ అయింటే చూడండి. సెకండ్ యూనిట్ లో ఏమన్నా టాపిక్స్ కవర్ చేయకుండా మనం ఏమైనా వదిలేసినట్టు ఏమన్నా ఉన్నాయా? డిఫరెన్సెస్ చెప్పాము, డిస్టింక్షన్ బిట్వీన్ రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్, టైప్స్ ఆఫ్ రిజర్వ్స్ చెప్పాము. ఓకే, హలో సార్ చాలా మందికి బాలాజీ? వాయిస్ రాలేదంటున్నారు సార్. కొంతమంది వాయిస్ రాకుండా నాకే ఎగ్జిట్ అయ్యి వాయిస్, మళ్ళీ కాలేజీలో కరెంట్ పోయింది, సెల్ లో మొబైల్ డేటా వాడతాను, కాలేజీలో కరెంట్ లేదు, కరెంట్ పోయింది, క్లైమేట్ వచ్చిందేమో, వాయిస్ క్లియరెన్స్ లేదు. బయట ఎన్విరాన్మెంట్ కూడా క్లౌడీగా ఉంది, అందుకని పవర్ పోయినట్టు ఉంది. ఇక్కడ సిగ్నల్ కూడా నెట్వర్క్ బాగా రావడం లేదు. రైట్, నో ప్రాబ్లం. మళ్ళీ మీకు సిగ్నల్స్ రాకపోతే, అర్థం కాకపోతే ఇట్ల గురించి నోట్స్ రాసుకోండి, మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్పేస్తాం, నో ప్రాబ్లం. హలో, ఏనొస్తుందా ఇప్పుడైనా? మీరు నోట్స్ రాసి పెట్టుకోండి, నోట్స్ పెడతాను నేను. నోట్స్ పెట్టినప్పుడు మీకు ఏదైనా టాపిక్ పలానా అర్థం కాలేదు సార్, ఏంది ఇది రిజర్వ్ ఫండ్ అంటే ఏంది, సీక్రెట్ రిజర్వ్స్ అంటే ఏంది, క్యాపిటల్ రిజర్వ్స్ అంటే ఏంటి, లేదా స్పెషల్ రిజర్వ్స్ అంటే ఏంటి, స్పెషల్ రిజర్వ్, సింకింగ్ ఫండ్ రిజర్వ్, దాన్ని కూడా రాసుకోవాలి. సింకింగ్ ఫండ్ రిజర్వ్, నిక్షేప నిధి అంటే ఏంటి, ఇలాంటి సీక్రెట్ రిజర్వ్స్, జనరల్ ఆర్ స్పెసిఫిక్ రిజర్వ్స్, సింకింగ్ ఫండ్ రిజర్వ్ థియరీ రాసి పెట్టుకోండి. ఇంకా వాటి టాపిక్ ఇంకేం లేదు. నేచర్ ఆఫ్ రిజర్వ్స్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిజర్వ్స్, దాన్ని రిజర్వ్ ఫండ్ అన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిజర్వ్ నే రిజర్వ్ ఫండ్ అంట. ఓకేనా? హలో, ఏమే బాలాజీ? ఓకే సార్. ముందు సార్ రాసుకోండి, రాసుకోండి మా, నోట్స్ పెడతాను మీకు. మళ్ళీ టాపిక్ రేపు క్లాస్ లో ఏదైనా అర్థం మళ్ళీ చెప్దాం. ఎవరైనా మంజునాథా? లాస్ట్ లో ఫస్ట్ లో దొరికితే మధ్యలో ఇంకెప్పుడు డౌట్లు. ఏమి మంజునాథా? సరే, మీరు ఎందుకు 45 మందికి 21 మంది చాలా తక్కువ అటెండ్ అవుతా ఉన్నారే? కాలేజీకి వచ్చి పోయే రిస్క్ లేదు, ఇంటికాడ కూర్చొని హ్యాపీగా వినండి. ఆ బస్ పాసులకి దానికి దీనికి మీకు పెట్టేటువంటి డబ్బులు ఇంట్లో వాళ్ళని డేటా అడిగి తీసుకోండి, డేటా వేసుకోండి, డేటా కార్డ్స్ వేయించుకొని హ్యాపీగా మొబైల్ తీసుకొని ఇంటికాడ కూర్చొని విని చెప్పింది అర్థమైందే లేదా, ఇమ్మీడియట్లీ డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకొని, ఇది మంచి అవకాశం, సద్వినియోగం చేసుకునే దానికి మీరు ఎందుకు క్లాసులకు అటెండ్ కావడం లేదు రిమైనింగ్ వాళ్ళు? నాకు అర్థం కావడం. ఏడకొచ్చి క్లాసులకు వచ్చి గలబా చేసుకుంతా వేస్ట్ చేయకుండా
మీకు టైం చాలా సేవ్ అవుతుంది కదా, కాలేజీకి రావడం పోవడము అనేది. ఆ టైంలో చదువుకునే దానికి మీరు సేకర్తో 6 గంటలు లేసారు, 6 గంటల నుంచి ఒక 1 అవర్ నీ కాలకృత్యాలు తెచ్చుకో, రిమైనింగ్ 7 to 9 వరకు చదువు. తర్వాత 10కి బ్రేక్ఫాస్ట్ చేసి 10కి క్లాస్కి అటెండ్ అవ్వు. 10 నుంచి నీకు అట్లీస్ట్ 4 వరకు క్లాసులు ఉంటాయి కంటిన్యూగా యాజ్ పర్ టైం టేబుల్ షెడ్యూల్ ప్రకారం. మనకు రెగ్యులర్ గా మీకు ఇప్పుడు ఇలా ఆఫ్లైన్ కరోనా తగ్గినా సరే సెకండ్ థర్డ్ వేవ్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు రెగ్యులర్ గా డైలీ ఆన్లైన్ లో క్లాసులు అటెండ్ అవ్వాల్సిందే, చెప్పేది వినాల్సిందే. ఈ సెమ్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ 2 రాయాల్సిందే. దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ కూడా మీకు పెట్టాలి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎలా పెట్టి మిమ్మల్ని అందరినీ ఇంటికాడ ఏమైనా పేపర్లు మాకెట చేరుతాయి, ఏం చేయాలో అర్థం ప్రిన్సిపాల్ తో మాట్లాడతాము. మీకు ఫస్ట్ సెమ్ కి ఇంటర్నల్ మిడ్ ఎగ్జామ్స్ 25 మార్కులు పెట్టాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి నేను మొదటి 2 యూనిట్లలో 2 క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ 2 ఒక 5 షార్ట్ నోట్స్ చెప్తాను. మీరు అక్కడి నుంచి రాయాలా, కాలేజీకి వచ్చి రాస్తారా అది ప్రిన్సిపాల్ అడిగి మేము డిస్కస్ చేసుకుని మీకు చెప్తాం. మీరు అక్కడ రాసే పని అయితే ఎగ్జామ్ మీరు మంచి నెట్వర్క్ ఉండేటువంటి ప్రదేశంలో కూర్చొని రాసి, ఓకే, మీరు అవన్నీ ఒక నెట్వర్క్ ఉండే ప్రదేశంలో కూర్చొని రాయాలి. మీరు వీడియో ఆన్ చేసి పెట్టి అవన్నీ రాయాలి. సో అదంతా మేము రికార్డ్ చేసి మళ్ళీ కమిషనర్కి పంపించాలి. లేదు ఎందుకు రిస్క్ అనుకుంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు వచ్చి రాసేసిపోతారా మిడ్ ఎగ్జామ్స్ ఎట్టనేది ప్రిన్సిపాల్ తో మాట్లాడి మళ్ళీ చెప్తాం, మీకు ఇంటిమేట్ చేస్తాం ఏదైనా. ఓకేనా? ఇది ప్రాసెస్. మీకోసం ఇంత కష్టపడి ఇంత చేస్తా ఉంటే మీరు క్లాసులకి రెగ్యులర్ గా 20 మంది 60 మంది ఉండేది ఏంది, ఎగ్జామ్ ఫీజు 60 మంది కట్టింది ఏంది, క్లాసులకి 20 మంది 25 మంది వచ్చేది ఏంటి? లేదా మీకు క్లాసులకి అటెండ్ కాకపోతే వాళ్ళు ఒకటే మాట అంటారు, మీరు చెప్పేది పిల్లలకు అర్థమైంది, క్లాస్కి ఎందుకు రెగ్యులర్ గా అటెండ్ కారు? సో అనవసరంగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు ఎగ్జామ్ ఫీజు కట్టేశారంటే రేపు ఎగ్జామ్ అలౌ కానిరు, మీకు అటెండెన్స్ లేకపోతే హాల్ టికెట్లు ఇవ్వరు. మీకు సచివాలయం ఫోన్ చేసి చెప్పినారంటే ఫీజు రియంబర్స్మెంట్లు రావు. ఈ జాగ్రత్తగా మిగతా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి క్లాసులకు రెగ్యులర్ గా అటెండ్ కానీ. ఎందుకు ఇబ్బంది పడతారు? మీరు చదవాలనే ఉద్దేశంతోనే కదా కాలేజీలో చేరారు. ఏ లక్ష్యం కోసం అయితే మీరు కాలేజీలో డిగ్రీ చేరారో ఆ లక్ష్యాన్ని 24 గంటలు మన మైండ్ లో ఒక మూల పెట్టే ఉండాలి, దాన్ని మర్చిపోకూడదు. మన తల్లిదండ్రులు మన మీద అనేక హోప్స్ తో మనల్ని, మనం చదువుకు నా కొడుకు నాలాగా కష్టపడకుండా సుఖంగా ఉండాలని ఆయన త్యాగం చేసి, మీ తల్లిదండ్రులు త్యాగం చేసి మిమ్మల్ని చదివించడం జరుగుతుంది. అవన్నీ మర్చిపోకూడదు మనం. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయాలి, నీట్ గా చేయాలి. ఎట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ పేరెంట్స్ డిజైర్స్. వాళ్ళ యొక్క కోరికలు ఏంటి, ఏ ఉద్దేశంతో మనం చదివించడం జరుగుతుంది, ఏ ఉద్దేశంతో మనము కాలేజీకి వాళ్ళు కష్టాలు పడుతూ మన వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు. మీకు ఒక్కొక్కరికి 20-22 సంవత్సరాలు వచ్చుంటాయి దగ్గరకు. మీరు వాళ్ళకి చేదోడు వాదాలు ఉండి మీరు సంపాదించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఎందుకు ఇంకా నా కొడుకు చదువుకుంటే మంచి ఉద్యోగంలో చేరి నాకన్నా బాగా జీవించాలి అనే ఒక ఉద్దేశం, ఆశతో ఆ విధంగా చేస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోండాలి. ఎప్పుడు మన మైండ్ లో ఒక మూల ఉండాలి, తడుతూ ఉండాలి మనకు. అది మనము ఎప్పుడు ఒక స్థాయిలోకి చేరేదాకా కూడా అది ఎప్పుడు మనం రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి, కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అది ఊరికే కాలేజ్ చేరేసాము, డిగ్రీ కాలేజీ ఎంజాయ్ చేసేద్దాం 3 years అయిపోద్ది అనుకుంటే అది మన ఇంట్లో వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం నడుచుకున్నటువంటి విద్యార్థులుగా పేరు వస్తుంది. సో అది మంచిది కాదు. రెగ్యులర్ గా క్లాస్కి అటెండ్ అవ్వండి. చెప్పేది అర్థం కాకపోతే రోజుకి మీకు ఇంచుమించు రోజుకి 5-6 గంటల్లో చెప్పి నా గొంతు వాయిస్ అనేది పూర్తిగా పోతుంది. ఎందుకంటే నాకు తెలియంది పిల్లలకు చెప్పాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. అది తెలియకపోయినా చదువుకోనైనా చెప్తాను.
ఎందుకని ఒక రోజుకి 5-6 గంటలు చెప్పడం అనేది గొంతు ఎవరికి సాధ్యపడినటువంటి విషయం. అది ఎందుకంటే నాకు చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి అలాంటి ఇంట్రెస్ట్ అలాంటి ధైర్యం కోసం వచ్చాం కాబట్టి మేము చిన్నప్పుడు కష్టాలు పడి పైకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక్క టైంని కూడా 10 నిమిషాల టైంని కూడా వేస్ట్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. అది ఇంటికాడైనా ఏడైనా. మిమ్మల్ని కూడా మా అంత స్థాయికి తీసుకొని వస్తే అది మేము చదువు చెప్పిన దానికి చదువు చెప్పిన గురువులుగా మాకు సంతోషం వస్తుంది. సో ఇలాంటి అవకాశాలని ఏది వచ్చినా సరే దాన్ని మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని మనం అవకాశంగా మంచుకుంటే అలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు అవుతారు. ఇప్పుడు మనకు ఆఫ్లైన్లోనే పోయి నేను చదువుకుంటాను, ఆఫ్లైన్లోనే నేను చెప్తాను, ఆఫ్లైన్లోనే అంటే అది కుదరనటువంటి పరిస్థితి. అవకాశం మారింది, పరిస్థితులు లేవు. కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి మనం. దీంట్లో ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అందరికీ నెట్వర్క్ రాదు, అందరికీ మొబైల్స్ ఉండవు, అందరి ఫ్రెండ్స్ మొబైల్స్ కొనిచ్చే నెల మంత్లీ డేటా వేసేటటువంటి ఇది ఉండదు. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనము వచ్చేటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు అదే మనిషి జీవితానికి అర్థం. ఊరికే అన్ని ఇంట్లో వాళ్ళు బట్టలు తీస్తారు, తిండి పెడతారు, అన్ని చేస్తారు, ఇన్ని చేస్తారు అనుకుంటే ఓకే రైట్. సో రేపు క్లాస్లో అన్న ఏని చెప్పాం కాబట్టి ఈయన గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్ని 45 మందికే క్లాస్కి జాయిన్ అయ్యేట్టుగా మీరందరూ ఫ్రెండ్స్ చెప్పాలి. జాయిన్ అవ్వండిరా, మీ వల్ల సార్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు జాయిన్ కాలేదంటే సార్ చెప్పేది అర్థం కావడం లేదని మీరు సార్ నన్ను తిడతారు, ఇంకేం లేదు. మీకు చెప్తే స్టూడెంట్స్ ఎందుకు అటెండ్ కాదు? నెట్వర్క్ లేవు సార్, మొబైల్ లేవు సార్, విలేజ్లో ఉన్నారు సార్ మా పిల్లలు అంటే అవన్నీ చెప్తే ఎవరు వినరు. ఓకేనా? అర్థమవుతుందా బాలాజీ చెప్పేది? రైట్. చెప్పి రేపు ఒక 10 మందిని ఎక్స్ట్రాగా చేయొచ్చు, రేపు నుంచి క్లాస్లో జాయిన్ చేయించాలి. ఓకేనా? సరే మరి పోయి తినండి, లంచ్ టైం అయింది కదా. తిని నెక్స్ట్ క్లాసులు టయానికి అటెండ్ అవ్వండి. ప్రతి క్లాసు టైట్ టేబుల్ ప్రకారం జరుగుతాయి, ప్రతిరోజు జరుగుతాయి. ఇప్పుడల్లా మనకు ఆఫ్లైన్లో జరిగేటువంటి ఉద్దేశం లేదు, ఆన్లైన్లోనే జరుగుతాయి. ఇంకేమి చెప్పేది ఎందుకు, మళ్ళీ రికార్డ్ అవుతూ ఉంటుంది. టైమింగ్ ఒక 5 minutes ఉంది, నాకు వర్క్ చేసుకోవాలి, ఎంత మళ్ళీ వీడియో రికార్డ్ చేయాలి. సరేనా? ఓకేనా? ఏం బాలాజీ, ఏం అర్థమైంది ఈరోజు క్లాస్ లో చెప్పింది? వెరీ గుడ్ మా. అర్థం చేసుకున్నారా చెప్పిన టాపిక్ లాస్ట్ లో చెప్పినటువంటిది? వెరీ గుడ్. మీరు 20 మంది చేస్తారన్న, 45 మందిని చేర్చాలి రేపు నుంచి. మీరు ఏం చేస్తారు? నరేష్, రాజు, చలపతి, మురళి, మీరు కూడా అందరూ రెస్పాండ్ అవ్వచ్చు. నాగేంద్ర, ఏదైనా డౌట్ ఉంటే. ఎవరమ్మా? షేక్ ఫరాహేనా? ఏం పేరు? తస్మియా సార్. ఏం పేరు? తస్మియా. ఓకే అమ్మా. నెక్స్ట్ కరుణాకర్, చంద్ర, మంచు, దివ్య కుప్పం లోకల్, గోపి. నో సార్, వీర్నమల సార్. పేరేం పేరుమా మీది? దివ్య వాళ్ళది ఏర్నమల? ఎన్ దివ్య సార్. అయితే ఇక్కడ కుప్పంలో ఉన్నారే, కుప్పంలో కనబడుతుంది. ఆ దివ్య కదా సార్, ఇంకొక దివ్య సార్. నేను జాయిన్ అమ్మని చెప్పాలి. కుప్పంలో బయట వేర్నమలా ఉండే జాయిన్ అవుతుంది ఈ దివ్య. ఆ దివ్య కుప్పంలో ఉండే దివ్య మన కనబడింది. చెప్పండి మా. సరేమ్మా, ఓకేమ్మా. హర్షిత, పవిత్ర, ఇంకెవరి పేరు నంబరు? చంద్ర,
ఇమ్రాన్, హిందూ, మంజు సార్. బాలాజీ ఎవరన్నా అటెండ్ కాలేదే. రైట్, ఓకే ఓకే, బాయ్ మా అందరికి. రేపు కలుద్దాం, రేపు క్లాస్ లో. ఓకే సార్. రైట్.